హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి డివోషనల్ ఛానల్. నేను ఈ వీడియోలో రథసప్తమి రోజున పూజ ఎలా చెయ్యాలి, ఆ రోజున స్నానం ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. అలా చెయ్యటం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇప్పుడు రథసప్తమి గురించి తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అని అంటారు. రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తున్నాడన్న విషయం మనందరికీ తెలుసు. శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవము. సూర్య భగవానుడి రథానికి ఒక చక్రము మాత్రమే ఉంటుంది. ఈ చక్రమే కాలచక్రము. ఆ రథానికి 7 అశ్వాలు అంటే 7 గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు రథసప్తమి రోజున స్నానం ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. రథసప్తమి రోజున సూర్యోదయమునకు ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుని ఇంటి ముందు వాకిట్లో ఒక చక్రము వేసి రథము ముగ్గును వెయ్యాలి. ఆ రథాన్ని చక్కగా రంగులు వేసి అలంకరించుకోవాలి. తరువాత తలస్నానం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు, ఆ ఆకు పైన రేగు ఆకును ఉంచాలి. ఈ రేగు ఆకు పైన రేగుకాయను ఉంచి వీటిని శిరసు పైన ఉంచి వాటిపైన నీళ్లు పోస్తూ స్నానం చెయ్యాలి. అలాగే భుజాల పైన చేతుల పైన కూడా జిల్లేడు ఆకు, రేగు ఆకు, రేగుకాయను ఉంచి వాటిపైన నీళ్లు పోస్తూ స్నానం చెయ్యాలి. అలా 7 జిల్లేడు ఆకులను, 7 రేగు ఆకులను, 7 రేగుకాయలను తలపైన, భుజాలపైన, చేతులపైన ఉంచి వాటిపైన నీళ్లు పోస్తూ స్నానం చెయ్యాలి. రథసప్తమి రోజున తెల్లవారక ముందే సూర్యోదయమునకు పూర్వమే పైన చెప్పినట్లు తలస్నానం చెయ్యాలి. ఇప్పుడు రథసప్తమి రోజున పూజ ఎలా చెయ్యాలో చెప్తాను. ఈ పూజను ఉదయం 8 గంటల లోపు చేస్తే మంచిది. రథసప్తమి రోజున సూర్యునికి పూజను సూర్యకిరణాలు పడే చోట చేస్తే మంచిది. తులసి కోట వద్ద కానీ లేదా సూర్యకిరణాలు పడే చోట ఈ పూజను చేస్తారు. ముందుగా రథసప్తమి రోజున స్నానము చేసిన తరువాత సూర్యునికి ఎదురుగా నిలుచుని సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. మీకు ఆదిత్య హృదయం వస్తే కనుక ఆదిత్య హృదయం పఠిస్తూ సూర్యునికి నమస్కారం చేస్తే మంచిది. సూర్య భగవానుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే రథసప్తమి రోజున తెల్లవారుజామున స్నానం, సూర్య నమస్కారం, సూర్యునికి పూజ చేస్తే ఆ సూర్యనారాయణుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అందరి నమ్మకం. సూర్యునికి నమస్కారం చేసిన తరువాత సూర్యునికి పూజ చెయ్యటం మొదలు పెట్టాలి. రథసప్తమి రోజున సూర్య భగవానునికి కొత్త బియ్యం, ఆవు పాలతోటి పరమాన్నం వండి నైవేద్యముగా పెడతారు. అంటే ధనుర్మాసంలో సంక్రాంతి పండుగకు పెట్టిన గొబ్బిమ్మలతో చేసిన పిడకలతో ఈ రథసప్తమి రోజు పొయ్యి లేదా కుంపటి మీద పరమాన్నము వండి సూర్య భగవానుడికి నైవేద్యముగా పెడతారు. పొయ్యి పెట్టే అవకాశము లేని వాళ్ళు గ్యాస్ స్టవ్ మీద అయినా పరమాన్నమును తయారు చేయవచ్చును. తులసి కోట వద్ద కానీ లేదా పూజ చెయ్యాలనుకునే ప్రదేశానికి కాస్త ప్రక్కన కుంపటి కాని ఇటుకలతో పొయ్య పెట్టి ఆ పొయ్యలో పిడకలను ఉంచి ఆ పిడకల మీద కర్పూరం ఉంచి ఆ కర్పూరంతో పొయ్యి వెలిగించాలి. ఇప్పుడు ఇత్తడి పాత్రను తీసుకుని దానికి వెలుపల వైపున చుట్టూ పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఆ గిన్నెలో ఆవు పాలను పొయ్యాలి. పిడకల పొయ్యిని కర్పూరంతో వెలిగించాము కదా, ఆ పొయ్యి మీద పాలు పోసిన ఇత్తడి గిన్నెను పెట్టాలి. పాలు పొంగిన తరువాత ఆవు నెయ్యి కలిపిన కొత్త బియ్యాన్ని 3 గుప్పెళ్ళ తీసుకుని పొయ్యి మీద గిన్నెలో పొంగిన పాలలో వెయ్యాలి. రథసప్తమికి వండే పరమాన్నానికి వాడే బియ్యాన్ని నీళ్లతో కడగకూడదు అంటారు. అలాగే ఈ పరమాన్నం వండేటప్పుడు గరిట వాడకుండా చెరుకు గడతో త్రిప్పుతూ పరమాన్నం వండుతారు. పాలు, బియ్యం కలిసి గుడికి చిక్కగా దగ్గర పడిన తరువాత బెల్లం కూడా వేసి కాస్తంత ఉడికించాలి. బెల్లం కరిగిన తరువాత యాలుకల పొడి వేసి చెరుకు గడతో బాగా కలిపితే పరమాన్నం తయారవుతుంది. ఈ పరమాన్నం తయారు చేసేటప్పుడు దానిలో పప్పులు అంటే
పప్పు గింజలు, జీడిపప్పులు అలాంటివి వెయ్యకూడదు. ఎందుకు అంటే సూర్య భగవానుడికి పళ్ళు ఉండవు అంటారు. ఇప్పుడు పూజ ఎలా చెయ్యాలో చెప్తాను. మీరు పూజ చెయ్యాలి అనుకునే చోట పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. బియ్యపిండితో 1 చక్రం ఉన్న రథం ముగ్గును వెయ్యాలి. ఈ రథం ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవాలి. ఈ ముగ్గుపై పూజ చెయ్యటానికి ఒక ఆసనాన్ని వెయ్యాలి. అంటే నీటితో కడిగిన పీటను వేసి ఆ పీటకు పసుపు రాసి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గును వేసి ఆ ముగ్గులో పసుపు వేసి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఒక ప్లేటును తీసుకుని ఆ ప్లేటులో బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేయాలి. మీ దగ్గర ఇత్తడి ప్లేటు ఉంటే ఆ ఇత్తడి ప్లేటులో అయితే ఇంకా మంచిది. ఇప్పుడు మనం 7 జిల్లేడు ఆకులను తీసుకుని ముగ్గు వేసుకున్న ప్లేటులో చుట్టూ వరుసగా ఉంచుకోవాలి. ఆ జిల్లేడు ఆకుల మధ్యలో కొంచెం పసుపు వేసి కుంకుమతో బొట్టు పెట్టాలి. ఇప్పుడు మనం 7 చిక్కుడుకాయలు, కొబ్బరి ఆకుల ఈనెలతో రథాన్ని తయారు చెయ్యాలి. 7 చిక్కుడుకాయలతోనే ఎందుకు రథాన్ని తయారు చెయ్యాలి అంటే సూర్య భగవానుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి కదా, అందుకే 7 చిక్కుడుకాయలతో ఈ రథాన్ని తయారు చెయ్యాలి. అది ఎలాగా అంటే 4 చిక్కుడుకాయల్ని చతురస్రాకారంలో ఉంచి వాటిని కొబ్బరి ఆకు ఈనెలతో గుచ్చి 4 చిక్కుడుకాయల్ని చతురస్రాకారంలో అతికించాలి. ఆ తరువాత మిగిలిన 3 చిక్కుడుకాయల్ని చతురస్రాకారంలో అమర్చిన చిక్కుడుకాయల మీద 3 చోట్ల నిలువుగా పైకి నిలబెట్టి కొబ్బరి ఆకు ఈనెలతో గుచ్చి కలపాలి. ఇప్పుడు ఇలా నిలబెట్టిన చిక్కుడుకాయల చివరలను గోపురంలా ఒక దగ్గరకు తెచ్చి అక్కడ కొబ్బరి ఆకు ఈనెలతో గుచ్చి కలపాలి. అంతే, రథం తయారవుతుంది. ఇప్పుడు ఈ రథాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న జిల్లేడు ఆకులు ఉంచిన ప్లేటు మధ్యలో ఉంచాలి. ఈ రథానికి అక్కడక్కడ గంధం పెట్టి కుంకుమతో బొట్టు పెట్టాలి. ముందుగా మనం పూజను చెయ్యాలనుకున్న చోట ముగ్గులు వేసి పీటను వేసుకున్నాము కదా, ఆ పీట పైన మనం తయారు చేసుకున్న చిక్కుడుకాయల రథాన్ని ఉంచిన ప్లేటును పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో సూర్య భగవానుడి ఫోటో గాని లేదా ప్రతిమ గాని ఉంటే వాటిని పీట పైన అంటే ఆసనం పైన పెట్టుకోవాలి. మీ దగ్గర ఇవి ఏమీ లేకపోతే ఒక గుండ్రంగా ఉన్న నాణెమును తీసుకుని గంధం పెట్టి కుంకుమతో బొట్టు పెట్టి ఆ నాణెమును చిక్కుడుకాయల రథంలో పెట్టి ఆ నాణెమునే సూర్య భగవానునిగా భావించి పూజించాలి. ఈ పూజను ప్రారంభించే ముందు మనం ముందుగా గణపతిని పూజించాలి. మనం చేసే పనిలో కానీ పూజలో కానీ ఎలాంటి ఆటంకాలు రాకూడదని మొదటిగా మనం గణపతిని పూజించాలి. ఇప్పుడు పసుపుతోటి పసుపు గణపతిని చేసి ఒక తమలపాకులో ఉంచి ఆసనం పైన చిక్కుడుకాయల రథం ముందు ఉంచుకోవాలి. పసుపు గణపతికి కుంకుమతో బొట్టు పెట్టాలి. ఆ తరువాత దీపం వెలిగించాలి. 2 దీపాలను వెలిగిస్తే మంచిది. దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిది. దీపం అగరవత్తులతో కానీ లేదా ఏకవత్తి హారతితో కానీ వెలిగించాలి. అగ్గిపుల్లతో దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. తరువాత పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షంతలను పసుపు వినాయకునికి సమర్పించాలి. దూదెతోటి వస్త్రాన్ని చేసి గణపతికి వెయ్యాలి. అగరవత్తులను వెలిగించాలి. ప్రసాదంగా చిన్న బెల్లం ముక్కను గణపతికి నివేదించాలి. ఆ తరువాత కర్పూరంతోటి గణపతికి హారతి ఇవ్వాలి. హారతి కొండెక్కిన తరువాత గణపతిని 3 సార్లు కదిలించాలి. ఇంతటితో గణపతి పూజ ముగుస్తుంది. ఇప్పుడు మనము సూర్య భగవానుడి పూజను ప్రారంభించాలి. చిక్కుడు రథంలో ఉంచిన నాణెముకు అంటే సూర్యునికి కొంచెం పసుపు, కుంకుమ, ఎరుపు రంగు అక్షింతలను సమర్పించాలి. సూర్యుని పూజకు ఎరుపు రంగు అక్షింతలను ఉపయోగించాలి. ఈ అక్షింతలు బియ్యంలో కొంచెం కుంకుమ, కొంచెం ఆవు నెయ్యి వేసి కలిపితే ఎరుపు రంగు అక్షింతలు అవుతాయి. సూర్య భగవానుని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. అంటే చిక్కుడు రథములో ఉంచిన నాణెముకు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. రథానికి 4 వైపులా కూడా ఎరుపు రంగు పుష్పాలను పెట్టాలి. ఇప్పుడు అగరవత్తులతోటి ధూపాన్ని వెయ్యాలి. ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని పెట్టడానికి 7 చిక్కుడు ఆకులను తీసుకుని ఆసనము పైన ఉంచాలి. ఒకవేళ ఆసనము పైన నైవేద్యం పెట్టడానికి వీలు కాకపోతే ఒక వాడని ప్లేటును తీసుకుని అందులో 7 చిక్కుడాకులను ఉంచి నైవేద్యం పెట్టవచ్చును.
మీ దగ్గర వాడని ప్లేటు లేనట్లయితే ఒక అరిటాకును తీసుకుని ఆ అరిటాకు పైన 7 చిక్కుడాకులను ఉంచి నైవేద్యం పెట్టవచ్చును. పూజ దగ్గర ఇలా పెట్టుకున్న చిక్కుడాకులలో ముందుగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని చెరుకుగడతో వడ్డించాలి. అలాగే 7 రేగుపళ్లను కూడా తీసుకుని ఒక్కొక్క చిక్కుడాకులో ఒక్కొక్కటి పెట్టాలి. ఇప్పుడు 7 చెరుకుగడ ముక్కలను తీసుకుని వీటిని కూడా నైవేద్యముగా 7 చిక్కుడాకులలో ఒక్కొక్కటి పెట్టాలి. పరమాన్నం, రేగుకాయ, చెరుకుగడ ముక్కను ఒకే రేగు ఆకులో పెట్టాలి. అలా 7 రేగు ఆకులలో పెట్టాలి. తరువాత తాంబూలం పెట్టి కొబ్బరికాయను కొట్టాలి. ఇప్పుడు ఆదిత్య హృదయం, సూర్యాష్టకములను పఠించాలి. ఇవి పఠించటం మీకు రానట్లయితే కనుక సూర్య భగవాన్ని మనసులో తలుసుకుని దండం పెట్టుకోవాలి. ఇప్పుడు సూర్య భగవానికి మంచి ఆరోగ్యాన్ని, ఆయన ఆశీస్సులను మనకు ప్రసాదించమని దండం పెట్టుకోవాలి. హారతి కర్పూరం తోటి హారతి ఇవ్వాలి. ఈ హారతి కొండెక్కిన తరువాత చిక్కుడు రథాన్ని 3 సార్లు కదిలించాలి. ఇలా చెయ్యటంతో రథసప్తమి పూజ ముగుస్తుంది. ఇక్కడ మనం సూర్య భగవానుడికి సమర్పించిన నైవేద్యం అంటే పరమాన్నం, రేగిపండ్లు, చెరుకుగడ ముక్కలు ఇవి ఏమీ మనం తినకూడదు. దీపాలు కొండెక్కిన తరువాత ఆ నైవేద్యాన్ని అలాగే చిక్కుడుకాయల రథాన్ని వీటన్నింటినీ పారే నీళ్లలో వెయ్యాలి. అలాగే ఆసనం క్రింద వేసిన ముగ్గును కూడా పొడిగుడ్డతో తుడిచి పారే నీళ్లలో వెయ్యాలి. రథసప్తమి రోజున ప్రసాదాన్ని కూడా చిక్కుడాకులలో పెట్టి అందరికీ పంచాలి. ఒకవేళ ఈ రథసప్తమి రోజున ఏ కారణం చేతనైనా ఈ పూజను చెయ్యలేకపోతే మాఘమాస ఆదివారాలలో ఏదో ఒక ఆదివారం రోజునైనా ఈ పూజను జరుపుకొనవచ్చును. రథసప్తమి రోజున సూర్య భగవానునికి పూజ చేసుకుని ఆ సూర్యనారాయణమూర్తి ఆశీస్సులను, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి డివోషనల్ ఛానల్.